ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఉదయకాలం సమయంన దేవాది దేవుడికి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మరి నేటి ఉదయము మన అనుదిన ఆహారం నిమిత్తమై అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం ధ్యానిస్తాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండి, దేవుడి వాక్యం చేత మనల్ని తాకుదామని సిద్ధంగా ఉండి ఉన్నాడు. కాబట్టి మనమందరము ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మన అవయవములను దుర్నీతిగా మనం వాడుకుంటూ ఉన్నాం కదా. మరి పాపం చేస్తున్నాం ఈ చేతుల ద్వారా, విరుద్ధమైన పనులు చేస్తున్నాము ఈ చేతుల ద్వారా, అవినీతి కార్యములు చేస్తున్నాము, లంచం తీసుకుంటున్నాము, అబద్ధ సాక్షులుగా మనం ఉంటున్నాము. ఈ లోకంలో అన్ని విషయంలో దుర్నీతికి లోనైనటువంటి మనందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరందరూ మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒకవేళ మీరు పాపమునకు అప్పగించినట్లయితే మనమందరము మృతి నొందిన వారమే. చూడండి నెక్స్ట్ వచనం, అందులోనే అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని, అంటే ఇవన్నీ పాపములు దుర్నీతి సాధనములుగా ఎంచబడిన మనము అవన్నిటిని కడుక్కోవాలా. మృతులలో నుండి మనము ఎంచబడాలి, మృతులలో నుండి సజీవులముగా ఎంచబడాలి. ఇప్పుడు మృతులలో నుండి మనం సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది. చూడండి ఎంత మంచిగా. మనము ఒకవేళ పాపంలో ఈ లోకంలో దుర్నీతిలో ఉండి మనం చనిపోతే నిత్యమైన నరకంలోకి మనకు అప్పగింపబడతాం. ఈరోజు నిన్ను నన్ను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దేవుడి ఒకటే మాట, ఒకవేళ దుర్నీతి చేతను ఈ లోకంలో అంతరించి చనిపోతే నీకు నిత్య నరకమే. కాబట్టి మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది. మనం అప్పగించుకున్నట్లయితే మనము నీతిగా మనం బతుకుతాం కదా. నీతి సాధనముగా దేవుని కొరకు అప్పగించుకోవాలి. అప్పుడు మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకున్నది. చూడండి, ఇదే చేతుల చేత మనము లంచం తీసుకున్నాం, ఇప్పుడు దేవుని సాధనములుగా వాడుకోబడుతున్నాం. అంటే మన పాపములన్నీ దేవుడు ఆయన యేసు రక్తం చేత కరగబడి ఉన్నారు. మీ నీతి క్రియలు ఫలభరితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం నీతి సాధనంగా ఉన్నట్లయితే ఏ విధమైన లంచం తీసుకోము, అవినీతిగా మనం మాట్లాడము, ఈ లోకంలో అంధకార క్రియలలో మనం బందీలు కాము, అన్యాయపు మాటలు మనం మాట్లాడలేము. ఎందుకంటే ఆయన రక్తం చేత మనం కడగబడి ఉన్నాం. కాబట్టి నీతి సాధనములుగా దేవుని కొరకు మనం బ్రతకాలి. చూడండి, చర్చిలో బైబిల్ చదవమంటే చదవరు, వాక్యం చదవు, పాటలు పాడమంటే పాటలు పాడవు. ఏదైనా చర్చి పని చేయాలనంటే వెళ్ళిపోతూనే ఉంటాం, మనం ఉండవు కదా. కానీ ఎప్పుడైతే నువ్వు మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్నట్లయితే నీతి సాధనముగా మనం మారబడతాం. ఆయన రక్తం చేత మనం కడగబడతాం. ఈ లోకంలో మనం దేవుని రాజ్యం కట్టబడుటకు దేవుడు మనకి మంచి తలాంతు ఇస్తాడు. పాటలు పాడే తలాంతు, వాక్యం చెప్పే తలాంతు. నీ బ్రతుకు కాలం అంతా ఒక గొప్ప సాక్షి బిడ్డగా ఈ లోకంలో మనం బ్రతకాలి దేవుని కొరకు కదా. ఈ రోజంతయు నాయన యేసు ప్రభుల వారు మిమ్మల్ని నన్ను మన అందరినీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీతి సాధనములుగా వాడుతూ ఉంటాడు. ఈ రోజంతయు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన రక్తం ద్వారా మనం కడగబడి దుర్నీతి నుంచి మనల్ని విమోచించి నీతి సాధనములుగా దేవుడు మార్చును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, కృపామయుడ కనికరం గల తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ఈ లోకంలో మా అవయవములు దుర్నీతి సాధనములుగా నాయన ఉండి ఉండగా మేము అవన్నిటినీ పాపమును అయా కడుక్కొనిచున్నాము తండ్రి. నాయన ప్రభా, అయా ఈ పని నుంచి నాయన ప్రభా మేమందరము నాయన నీతి సాధనములుగా అయా మారుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ రోజంతా నాయన ఆత్మీయ ఫలములను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. అయా ఈ జీవితంలో మేము బ్రతుకుతున్నంత కాలం ప్రభా నీతిగా బ్రతుకుటకు నాయన నీ కృప దయచేయండి. మంచి మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన. బహునమ్మకముగా నీ కొరకు బ్రతికే కృపను దయచేయండి. మా నోటి ద్వారా, మా చేతుల ద్వారా, మా కాళ్ళ ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు నాయన వాడుకొని మనం వేడుకొంచున్నాం.
అయా ఈ లోకంలో ఉన్నంత కాలమునైనా ప్రభా అయా నీ సాక్షి జీవితంగా ఉండుటకునైనా మీ కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.